డీలిమిటేషన్ పై భయాలు ఎందుకు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది. ఆ భయాలు ఏందో ప్రధానంగా మేము వివరిస్తాం. అదే కాకుండా అసలు డీలిమిటేషన్ అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరగాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాలని చెప్పి నిబంధన ఉన్నప్పుడు 1976లో డీలిమిటేషన్ ప్రక్రియను నిలుపుదల చేసింది ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎమర్జెన్సీ టైంలో 25 సంవత్సరాల కాలం పాటు ఫ్రీజింగ్ చేసిరు 1976 నుంచి 2001 వరకు. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరొక 25 సంవత్సరాల కాలం పాటు అంటే 26 వరకు ఫ్రీజింగ్ చేసిన సందర్భం. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కోవిడ్ సాకు చూపించి జనాభా లెక్కల సేకరణ చేయలేదు. ఇప్పుడు 2026లో జనాభా లెక్కల సేకరణ చేసి డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు పన్నుల పన్నాగంలో ప్రధానంగా సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అదే కాకుండా హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా నష్టం జరుగుతూ ఉంది. అదే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పుడుచేరి కావచ్చు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్ననే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి మా ఎంపీల పోరం కన్వీనర్ మల్లురవి గారు కూడా పోయి ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నష్టం జరుగుతూ ఉందో, భారతీయ జనతా పార్టీ దురుద్దేశం ఏందో దేశ ప్రేరణ కూడా వివరించారు. ప్రధానంగా డీలిమిటేషన్ జరిగితే మేలు జరిగేది బీమార్ రాష్ట్రాలు. బీమార్ అంటే బిఏ అంటే బీహార్, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, యు అంటే ఉత్తరప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలకు ప్రధానంగా మేలు జరుగుతూ ఉంది. ఏ విధంగా మేలు జరుగుతూ ఉందంటే 543లో ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి సీట్లు 174. ఈ 543 స్థానాలనే 2026 జనాభా లెక్కలు సేకరణ చేసిన తర్వాత పెంచితే 30 స్థానాలు ఈ 4 రాష్ట్రాల్లో పెరుగుతా ఉన్నాయి. బీమార్ రాష్ట్రాల సంఖ్య 204 అవుతా ఉంది. అదే సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు చూసినప్పుడు 543 పార్లమెంట్ స్థానాలను జనాభా లెక్కల సేకరణ చేసిన తర్వాత సీట్లను పెంచినట్లయితే తమిళనాడుకు ఇప్పుడు 39 పార్లమెంట్ స్థానాలు కానీ 31 అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 25 ఉన్నాయి, 17 అవుతా ఉంది. కేరళ ఇప్పుడు ఉన్నాయి 20 ఉన్నాయి కానీ 12 అవుతా ఉంది. ఏకంగా 40% తగ్గుతా ఉంది. కర్ణాటక 25 స్థానాలు ఉంటే 20 అవుతా ఉంది. తెలంగాణ సీట్లు తగ్గకపోయినప్పటికీ కూడా ప్రధానంగా సౌత్ ఇండియాకు నష్టం జరుగుతా ఉంది. సౌత్ ఇండియాలో ఇప్పుడు 543లో 129 స్థానాలు ఉన్నాయి. మన పర్సెంటేజ్ చూసినప్పుడు 23.76%. అదే 888 సీట్లు అవుతాయని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. 888 సీట్లు అని చెప్పేసి ఎందుకు చర్చ వస్తా ఉందంటే కొత్త పార్లమెంట్ లో 888 సీట్లు తోటి కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేసుకురు కాబట్టి 828 సీట్లు కావచ్చు అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. అదే 888 2026 జనాభా లెక్కల సేకరణ తర్వాత 543లో సౌత్ ఇండియాకి 129 మాత్రం ఉంది. 888 చేసినప్పుడు కూడా సౌత్ ఇండియాకు 129 స్థానాలు మాత్రం ఉంటాయి. అంటే మన వాటా 888లో 14.53, 553లో మన వాటా 23.76. కాబట్టే సీట్లు తగ్గుతాయని చెప్పేసి మనం గగ్గోలు పెడతా ఉంటే అమిత్ షా గారు మీ సీట్లు తగ్గవు, మీ సీట్లు మాత్రం పెరుగుతాయి. తెలంగాణలో పెరగవచ్చు కానీ మిగతా రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో తగ్గుతా ఉన్నాయి. మేమేమంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా మేమంతా అనేది ఏంటంటే మీరు 888 సీట్లు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు 33% సౌత్ ఇండియాకి సీట్లు ఇవ్వండి, పర్సంటేజ్ ఇవ్వండి. ఆ పర్సంటేజ్ తగ్గొద్దు అని చెప్పేసి మేము కోరుతాం. లేదు సెకండ్ ప్రపోజల్ 883లో 88లో ఇప్పుడు 23.76% ఉంది. మరి ఆ పర్సంటేజ్ ఇవ్వండి, లేకపోతే 25 సంవత్సరాల కాలం పాటు డీలిమిటేషన్ చేయొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.